Let us look at this question. Product of two numbers AB7 and CD5 could be where AB7 and CD5 are individually 3-digit numbers. So question lo emantarante rendu 3-digit numbers AB7 and CD5. AB7 ante it can be anything like 127, 247 ఇట్లా ఏమైనా అయ్యుండొచ్చు. సో ఈ టూ నెంబర్స్ మనకు తెలియవు. AB7, CD5 ఈ రెండు నెంబర్స్ మల్టిప్లై చేస్తే వాటి ప్రొడక్ట్ ఇందులో ఏదయ్యే అవకాశం ఉందని అడుగుతున్నారు. ఓకే, సో ప్రొడక్ట్ అనగానే ఫస్ట్ మనకి యూనిట్స్ ప్లేస్ నెంబర్స్ మాత్రమే గుర్తొస్తాయి. 7 into 5 35 కదా. సో ఇందులో యూనిట్స్ ప్లేస్ కంపల్సరీ 5 తోనే ఎండ్ అవుతుంది. సో ఆ లాజిక్ ప్రకారం మనం ఆప్షన్ బిని ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, సో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి రెండు 5 తో ఎండ్ అవుతున్నాయి. ఇవి అయ్యే ఛాన్స్ ఉందో లేదో చూద్దాం. సో 3-digit నెంబర్స్ అంటే మినిమం పాసిబుల్ నెంబర్ ఇస్ 100. సో 100ని 100తో కనుక మల్టిప్లై చేస్తే మనకి 10,000 వస్తుంది. సో లీస్ట్ పాసిబుల్ 3-digit నెంబర్స్ ఈ రెండు. అంటే ఏ రెండు 3-digit నెంబర్స్ మల్టిప్లై చేసినా మీకు 10,000 కంటే ఎక్కువే ఆన్సర్ రావాలి. సో 8135 అనేది 10,000 కంటే తక్కువ ఉంది కాబట్టి అదే ఛాన్స్ లేదు. సో మాక్సిమం ఎంత రావచ్చు అది కూడా చూద్దాం. సో మాక్సిమం 3-digit నెంబర్ ఇస్ 999 మల్టిప్లైడ్ బై 999. సో ఇంతకంటే పెద్ద వాల్యూ అనేది రాదు 3-digit నెంబర్స్ మల్టిప్లై చేస్తే. సో ఇవి మనం అప్రాక్సిమేట్గా 1000 తీసుకుందాం మల్టిప్లికేషన్ ఈజీ ఉండడం కోసం. సో 1000 మల్టిప్లై చేస్తే మనకి 10 lakhs వస్తుంది. సో 10 lakhs కంటే ఈ నెంబర్ చాలా పెద్దది. సో మీరు చూసుకుంటే 87,35,000 ఉంది. సో ఇది కూడా 10 lakhs దాటిపోయింది కాబట్టి ఇది కూడా ఏ ఛాన్స్ లేదు. సో మన ఆన్సర్ ఏమవుతుంది? నన్ ఆఫ్ దిస్.